సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు సిపిఐ నారాయణ గారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మోదీ కారణమని, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలమో వ్యతిరేకమో అనేది స్పష్టమైనటువంటి వైఖరిని ఆయన బయటికి చెప్పలేదు, అందుకే ఆయన ఓడిపోవాల్సి వచ్చింది అంటూ సిపిఐ నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వీటి మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ఓటమికి మోదీ కారణమని, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అసలు భారతీయ జనతా పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో అనేది ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన ప్రదర్శించలేదు, అందుకే ఆయన ఓటమి పాలయ్యారు అంటూ కూడా సిపిఐ నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? పెద్దవారు నారాయణ గారు రాజకీయ అనుభవజ్ఞులు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక విధానాలతోటి ముందుకెళ్తూ ఉంటారు. ఆయన కొన్ని విషయాల్లో కుండబద్ద కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా అనే దాన్ని తీసి పక్కన పడేస్తే రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు ఓడించారు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. మోడీ గారితో కలిసి పనిచేసిన ఆయన ఇట్లానే ఓడించేవాడు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఇక్కడ మోడీ గారికి వ్యతిరేకం అనుకూలం అనే నిర్ణయాలు అనేది ప్రజలు భావించాల. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఎవరు, అనుకూలం ఎవరు? వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మూడు కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ అభ్యర్థులు కానీ లేకపోతే గుర్తులు కానీ చూడకుండా ఈ 164 స్థానాల్లో సహజంగానే అధిక స్థానాలు వచ్చేవి. ఇంకా 164 స్థానాలు రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా పర్లేదని చెప్పి ప్రజలు భావించడం వల్ల అది మర్చిపోతున్నారు నారాయణ గారు. ఆ మాట ఆయనకి తెలుసు. మరి అంటే భారతీయ జనతా పార్టీతో కలవపోయినందువల్ల ఓడిపోతున్నారని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంటే అట్లాని కాదు, అసలు స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయలేదు జగన్మోహన్ రెడ్డి. అసలు భారతీయ జనతా పార్టీతో వారు ఉన్నట్లా లేనట్లా అనేది జనాలకు కూడా అర్థం కాలేదు. వీరు కూడా వైకాపా నాయకులు కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం జనాలకి తెలియజేయలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పని భారతీయ జనతా పార్టీ వాడు భావించబట్టే దాంట్లోంచి బయటపడటానికి తెలుగుదేశం పార్టీతో కలిశారనేది వాస్తవం. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ముందుగా పసిగట్టింది వాళ్లే. ఇంత తీవ్రంగా ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాకతలికి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అప్పటికే వాళ్ళకు ఒక నిర్ణయం వచ్చింది, 165 నుంచి 170 స్థానాల దాకా వీళ్ళు గెలవబోతున్నారని. వాళ్ళు వచ్చి కలిశారు. అప్పుడు ఒకవేళ ఈయన కలుస్తా ఉన్నా కూడా వాళ్ళు సిద్ధంగా లేరు అక్కడ. ఓకే, వ్యతిరేకం అనుకోవడం అనేది తర్వాత విషయం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందని వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళకున్న సమాచారం ప్రకారమే ఇక ప్రభుత్వం ఘోరాధిఘోరంగా ఓడిపోబోతుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా 125 నుంచి 130 స్థానాలు గెలవడానికి సిద్ధంగా ఉంది. జనసేన పార్టీ కూడా వచ్చి కలిసింది కాబట్టి ఇది 160 నుంచి 170 స్థానాల దాకా ఎగబాగే పరిస్థితి ఉంది అని చెప్పని వాళ్ళు గుర్తించారు కాబట్టే వాళ్ళు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ గెలిచేది అనేటువంటి ఉద్దేశంతోనే సిపిఐ నారాయణ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? ఒకవేళ చేస్తే ఆయన అభిప్రాయం అది అయితే ఉండొచ్చు, కానీ అది మాత్రం వాస్తవంగా కాదు. ఎందుకంటే ఇందాక నేను ఉదాహరించినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారు. కారణం ఏంటంటే ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు. ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. వ్యాపారాల్లోనూ వాళ్ళ మనుషులు దొరబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. రాష్ట్రంలో జరిగిన అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి చాలా స్పష్టంగా వాళ్ళ ముద్ర అనేది స్పష్టంగా ఉంది. వాళ్ళ ప్రమేయంతో జరిగింది ప్రజలందరికీ అర్థమైపోయింది. భయపడ్డారు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు ఏ విధంగా వేధించారో, వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారో చూశారు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఓటు అనే ఆయుధం, దాన్ని సరైన సమయంలో సరిగ్గా వినియోగిద్దాం అనుకున్నారు. 2023లో తొందరపడి ముందే కూసింది కోయిల. శాసనమండలి ఎన్నికల్లో ముగ్గురిని గెలిపించారు. అప్పటికైనా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, ఆలోచించుకోలేదు. ప్రజల యొక్క నిర్ణయం అప్పుడే తెలిసిపోయింది. ఇక ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో సంపూర్ణంగా వాళ్ళ యొక్క అసమ్మతిని వ్యక్తం చేశారు. అది వీళ్ళు గుర్తించాల. ఇంకా పథకాలు గెలిపిస్తాయి, నా కులం నన్ను గెలిపించింది, నా మతం నన్ను గెలిపించింది, నా ప్రాంతం నన్ను గెలిపించింది అని చెప్పని భావించారు. ముఖ్యంగా ఆ ప్రాంత వాసులే
ఆ ప్రాంతంలో జరిగిన అన్యాయానికి, అక్రమాలకి అన్నమయ్య ప్రాజెక్టు సజీవ సాక్ష్యం, గండికోట రిజర్వాయర్ సజీవ సాక్ష్యం, అక్కడ ఉన్న రోడ్లు సాక్ష్యం, జరుగుతున్నటువంటి కార్యక్రమాల సాక్ష్యం, అక్కడ జరిగినటువంటి అబ్దుల్ సలాం లాంటి వ్యక్తుల ఆత్మహత్యల సాక్ష్యం, ఇవన్నీ వాళ్ళ మనసుల్లో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రాంతం వాసి అయ్యి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయ్యి 52 స్థానాలకు 49 స్థానాలు గెలిచినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పరిస్థితి చూశారు. ఒకే ఒక్క స్థానం కడపలో వచ్చింది. అలాంటి చాట కూడా ఈరోజు ఆయనకి 3 స్థానాలు వచ్చి కూటమికి 7 స్థానాలు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే కారణం ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో ఆలోచించుకోవాలి. అక్కడ భారతీయ జనతా పార్టీని కూడా గెలిపించారు కదా కడపలో, అవును. జనసేన పార్టీని కూడా గెలిపించారు కదా, నిన్ను మాత్రం ఓడిచ్చారు కదా. కారణం ఏంటి? ప్రజల్లో ఉన్నటువంటి బలమైన కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో రాకూడదు. తన భవిష్యత్తే కాదు, తన బిడ్డల భవిష్యత్తు కూడా ఆలోచించారు ప్రజలు. రేపు రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఈ దుస్థితికి కారణం ఏందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే దానికి రెండో వాళ్ళు భారతీయ జనతా పార్టీ కూడా కారణమని అంత ముందాక భావించిన మాట వాస్తవం ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారు కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళడం ఖాయమని భావించారు. అందుకే ఇక చాలామంది గ్రామాలు పట్టణాలు వదిలిపెట్టి మనం వలస పక్షుల్లాగా వెళ్ళిపోవాలని భావనకు వచ్చారు కాబట్టి ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళంటూ వస్తే ఆంధ్ర రాష్ట్రం అనేది, ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశ చిత్రపటంలో తొలగించాల్సి వచ్చిందనే భావన వచ్చింది వాళ్ళకి. ఓకే, అంత ఘోరాది ఘోరమైన పాలన జరిగిందని వాళ్ళు భావించారు కాబట్టి ఆయనకి ఈ విధంగా 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇది మాత్రం వాస్తవం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు, ఏ శాఖల్లో అవినీతి జరిగింది, ఏ శాఖల్లో అవకతవకలు జరిగాయి అనేది కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మంత్రులు చేసినటువంటి భారీ అవినీతి స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మినిస్టర్లు ఎవరెవరు జైలు బాట పట్టే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? మంత్రులుగా చేసిన వాళ్ళు అందరూకి మాజీ మంత్రులు అంటే రోజా గారి పేరు చెప్తే ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని, నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, ఎర్రచందనం, ఇలా రకరకాల అవినీతి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. కొడాలి నాని గారి విషయంలో ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు బియ్యానికి సంబంధించి రేషన్ మాఫియాకి సంబంధించి అవకతవకలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరిగా మంత్రులు చేసినటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు జైలు బాట పట్టే అవకాశం ఉందండి? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏందంటే, విచిత్రం ఏందంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 2019 నుంచి 2024 వరకు ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళ ఆఫీసులో కూర్చొని, వాళ్ళ కార్యాలయంలో కూర్చొని సమీక్ష నిర్వహించినట్టు మీరు ఎక్కడన్నా చూసారా? ఏ ఒక్క మంత్రి అయినా సరే ఇది నా శాఖ, నా శాఖలో జరిగిన పురోగతి ఇది, నా శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇది, నేను శాఖాపరంగా తీసుకోవటువంటి చర్యలు ఇవి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడన్నా జరిగిందా? జరగలేదు కదా. అంటే వాళ్ళు నిమిత్త మాత్రులు. వేరే వాళ్ళు వీళ్ళని రోబోల్లాగా మీరు ఈ పని చేయండి, ఈ సమయానికి వచ్చేసి ఇక్కడ సంతకాలు పెట్టండి, లేకపోతే మేము చెప్తున్నాము దీని గురించి పత్రికా విలేకరులకో లేకపోతే ప్రసార మాధ్యమాలకో మీరు చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్పారే తప్ప మిగిలిన ఏంటి వాళ్ళకి తెలియదు కదా. శాఖాపరమైన చర్చలు కానీ శాఖాపరం గురించి కానీ ఎక్కడ మాట్లాడింది లేదు కదా. కాబట్టి వాళ్ళకేం తెలుసు? చేసిందంతా వేరే వాళ్ళు, పాత్రదారులు సంతకం పెట్టమంటే పెట్టారు. ఇప్పుడు రేపొద్దున ఇబ్బందులు పడేది కూడా వాళ్ళే. రేపొద్దున అవన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని లేదు, అందరికీ దీంట్లో అన్ని శాఖల్లో జరిగిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. దానికి సంబంధించిన అధికారులు, మంత్రులు అందరూ కూడా రేపొద్దున కారాగార వాసం చేయాల్సిందే.